అమ్మా బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. తిరిగి మాట్లాడకు. పెద్ద పులు లాంటి మనం ఒక ఆడదానికి భయపడి రక్షించమని దేవుని ప్రార్థించటం. పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు, కానీ అది ఊళ్ళో ఉండాలిగా. దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు, కానీ వాడు బ్రతికి బట్టకట్టాలిగా. 25 ఏళ్ల నిండని ఒక కుర్రాడికి మొగ్గులేని ఆడదానికి భయపడి అర్చన చేసి వచ్చావంటే నీ చీటీ చించి నిన్ను నరకానికి పంపించాలి. కీర్తిశేషులు భూషయ్య గారి ధర్మపత్ని పార్వతమ్మ, ఏమిటిలా వచ్చావు? నాగరాజు, ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావో ఆ డబ్బు ఇదిగో. నీ బాకీ నేను తీర్చాను, కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవా? నా భర్తను బ్రతికించగలవా? కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉసిరిపెట్టిన పాపం నిన్ను ఊరికే పోనివ్వదు. నీ పాపాన్ని నేనే పండించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. పొయ్యి ఊదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం, దానికి పులిలాంటి మనిషి తడిసి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడనుకున్నావా? ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు. నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు, నా చేతకాంతనము కాదు. మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది, అలాగనే అది ఓడిపోయినట్లు కాదు, ఎదుటి మనిషిని పైకి లేపటానికి. ఎవరిని ఎవరు పైకి లేపుతారో, ఎవరిని ఎవరు కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది. ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికి గుండెలున్నాయి? నాకున్నాయిరా. నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలక్కర్లేదు. ప్రతీకారంతో ప్రజ్వరిల్లే నా ఒక్క గుండె చాలు. అమ్మా, ఈ నీచుడితో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే. రామ్మా. అయ్యా, ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే రాత్రి నాకు పీడకలు వచ్చిందని తనకు మనవి చేశాగా. అయ్యగారు, దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా, అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేమిటి? అలాగే ముందా కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆనాడు ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం 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 శివాయ నమః. అమ్మ హారతి తీసుకోండి, అయ్యా హారతి తీసుకోండి. రే ప్రజలారా, నేను మీ గ్రామ దేవతను రా, అంగారమ్మన్ రా. అయ్యా, పూజారి గారు గంగా మొక్కున్నట్టుందండి. అమ్మా గంగారమ్మ తల్లి, మమ్మల్ని కనికరించు తల్లి. నా గ్రామాన్ని, నా ప్రజల్ని కాపాడవలసిన తల్లి. మాపై ఆగ్రహించక తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తల్లి గంగారమ్మ తల్లి. పాపాత్ముడు అడుగు పెట్టాడురా. వాడే కాదు, వాడి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా. వెంటనే వాడిని, వాడి కుటుంబాన్ని ఊళ్ళో నుండి బయటికి పంపించేయండి, లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా. వద్దు తల్లి, వద్దు. నీ మాటకి ఎదురులేదు, నా తిరుగులేదు. నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి, చీటీ చించేసి నరకానికి పంపించేస్తా. చివరికి అయ్యగారైనా సరే. హారతి హారతి. ప్రజలారా, మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా. నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను, కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను. అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు, అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు. ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఈ ముగ్గురిని ఊళ్ళో ఉంచకూడదు. బాబు, అన్నయ్య, ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తుంది, అంటున్నారు వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఈ ఊరి నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళని ఊళ్ళోంచి పంపించాల్సిందే. పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా. ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా, చెల్లెమ్మా, పదండి. ఏమిటి బాబు నువ్వనేది?
అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా, పదండి. బాబు, మహానుభావులు. ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాటలు అమ్ముతారా మీరు? మంగమ్మ తల కూతురు కంగమ్మలో నేను ఒక మంచి వాడిని ఊరించి బయట పంపుతుంటే తలపుతారా మీరు? వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తినేస్తాను. ఇక్కడ నువ్వు అమ్మ తల్లి, అమ్మా నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకో. అమ్మా గంగానమ్మ, ఏం చేయాలో సెలవిస్తే మేమంతా అలాగే చేస్తామమ్మా. అనుగ్రహించమ్మా తల్లి. అమ్మా వినరా మూర్ఖులారా, వినరా ఊరికి పెద్ద మూర్ఖ. అమ్మా, నా పేరు మీద అబద్ధం చెప్పి ఈ ఊరిని మోసం చేసిన పూజారి లేకపోతే ఉండరు. అంత శిక్ష వేయద్దమ్మా. నరబలు కావాలంటే కోడలో మేకల్లో గొర్రెల్లో ఇస్తాను. అవేమీ వద్దురా, కనీసం వర్గాలతో ఇవ్వండిరా. శాంతించమ్మా. అమ్మ తల్లి, శాంతించమ్మా. ప్రజలారా, ఇంతకు ముందు అమ్మ పేరుతో పూజారి అబద్ధం చెప్పినా నేనందుకు ఒప్పుకున్నాను, వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నిజమైన అమ్మ మన గంగానమ్మ చెప్పిన మాటకి ఏం చేయాలో మీరే నిర్ణయించండి. బాబు గారు, మనాడు బాబు గారు, ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి. బాబు, కాలు చేయక బదులు ఏదైనా శాంతి జరిపిస్తే? అవును, జరిపించాలి, జరిపించాలి. అయ్యా, శాంతి జరిపిస్తామండి. అది నిజమే. ప్రజలారా, ఊరికి పెద్దయిన నాగరాజు మన గంగానమ్మకు శాంతి జరిపిస్తే పూజారి గారిని వదిలేయచ్చు. తప్పకుండా జరిపిస్తాను శాంతి. ఖర్చు ఎంత అవుతుంది మహా అయితే? కాలుకు 5,000, చీకి 5,000. ఏమిటి, రూపాయలే? అంతేకాదు, ఊరందరికీ అన్నదానం, పేదవాళ్ళకి వస్త్రదానం జరిపితేనే మన గంగానమ్మ శాంతిస్తుంది. అందుకు ఒప్పుకుంటారా నాగరాజు గారు? ఒప్పుకోండి బాబు గారు, ఒప్పుకోండి, ఒప్పుకోండి బాబు. దానికేముంది? నేను ఖర్చు పెట్టేది పరాయి వాళ్ళ కాదుగా, నా గ్రామవాసులైన నా ప్రజలకేగా. అలాగే అలాగే ఖర్చు పెడతాను. ప్రజలారా, నాగరాజు లాంటి గొప్ప మనిషి మన ఊర్లో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. చూడు, నన్ను నా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరమాలనుకున్నావు కదూ, అందుకు నీకు జరిమానా 10,000. రండి. రండమ్మా, రండి. ఏమ్మా, పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైల్లో ప్రయాణం. హారతి తీసుకోండి, తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడికి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడొచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడొచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడ ఎవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంత్ గారి కూతురైతే నెత్తిన కొమ్ములొచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్ గాడు అనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరుగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు. శివ శివ. అమ్మా, మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో, ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మా. నౌ యూ షట్ అప్. షటప్ అందా పంతులమ్మ నిన్ను? అవునయ్యంటే ఏమిటా నన్నే నోరుమేయమంటున్నావు? కాదా, నా షటప్ అంటే నోరు ముయ్యి అని అర్థం. ఓహో, ఆ పంతులమ్మ ఈ పూజారిని నోరు మూసుకో అంతే. ఒక ఆడదంత మాట ఉందంటే నేనైతే గోడ దూకి చచ్చుండే. ఈయనకు అర్థం కాక బతుకున్నాడయ్యా, మధ్య నీకెందుకయ్యా? అయ్యా, ఆ పంతులమ్మ షటప్ అని నన్నంది, ఆ భరతగాడి చెల్లెలు అమ్మాయి గారినంది. అమ్మాయి గారినందంటే అయ్య గారినందన్నమాట. అయ్య గారిని అంటే మనల్ని అందరిని అన్నట్టేగా. మీ ఇద్దరు చెరువు షటప్. అసలు ఆ భరతగాడి చెల్లెలకంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ. చచ్చిన దాని బాబులాగా దీనికి కూడా న్యాయం ధర్మం అనే 2 పిచ్చి కూతలొచ్చు. ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి. నానా, ఆ విషయం నాకు తెలియ.
మీరెవరూ జోక్యం కలిగజేసుకోవక్కర్లేదు. అలాంటి మనిషికి ఇలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరా ఎందుకు ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? బారులో తాగుబోతూ భామ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు? అందుకే నేను వచ్చాను. షడప్. ఆ ముక్కే నా రాక కారణం. మర్యాదగా బయటికి వెళ్ళు. నా మాట విని నా ఇష్టానికి కుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను. ఏమంటావు? నన్నే కొడతావా? ఆడదానికి నీకే ఎంత పొగరుంటే మగాడికి నాకెంత ఉండాలి? నువ్వా మంచకం జీవిస్తున్నావా? చూడమ్మా, ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళు. మా టీచర్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏడ్చావు? ఏం చేస్తారా? ఏం చేస్తానా? నిన్ను గిరి, నువ్వు మనిషివా పశువా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే ఈ భరత్ ఉంటాడు. మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను. Get out, rascal. బాబు, ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు. నిజంగా అలాంటి తండ్రికి నీలాంటి మంచి బిడ్డ ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తండ్రి ఎటువంటి వాడు? పాపం బాబుకేం తెలుసు? నాకు తెలుసు టీచర్. మా నాన్న హిరణ్యకశిపుడు. అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట. మరి శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు. చూడమ్మా శారద, నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడుగాను అనుకోవద్దు. ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు. నాకు తులసంతో నువ్వు అంతే. అన్నయ్య. చెల్లెమ్మా, మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరొచ్చింది. ఆమె కోసం నేను లక్షల ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. భూస్వామి నాగరాజు గారి మహోన్నతాశయాన్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విధు. ఏమిటో నీ పిచ్చివాగుడు? అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా, పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దానికి వచ్చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా.
అల్లారు ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా, బ్రతకూడదు. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తొడవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడివై జైలుకు వెళితే మీ అమ్మ పగ తీర్చేదేవర్రా? ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా? బాబు, నువ్వు మాకు దూరమైతే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా? అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. ఒరేయ్, మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. పోరా!